హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అది ఏంటి అనంటే, ఈ మధ్య కాలంలో బాగా అందరూ ఎక్కువగా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతాన్ని అయితే చాలా బాగా చేసుకుంటున్నారు కదండి. నేను కూడా కొన్ని వారాలుగా వ్రతం అయితే కాదు, నేను స్వామివారికి పిండి దీపాలనైతే వెలిగించుకుంటున్నాను. దాని గురించే మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అనంటే, మనం 7 శనివారాల వ్రతం అనుకునేటప్పుడు కలసం లేదా నైవేద్యాలు, షోడశోపచార పూజ ఇవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ చేసుకోలేము లేదా టైం లేదు, వీలు పడదు అనుకుంటే చక్కగా నిత్య పూజలో భాగంగా నిత్య దీపారాధన చేసే దాంట్లో భాగంగానే మనం ఇలా పిండి దీపాలను అయితే స్వామివారికి వెలిగించుకోవచ్చండి. ఇలా బియ్య పిండిలో కొద్దిగా బెల్లాన్ని తురిమి వేసి అందులో ఆవు నెయ్యిని కానీ లేదు ఆవు పాలని కానీ వేసేసి ఇలా చక్కగా ప్రమిదలను అయితే రెడీ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 ప్రమిదల్ని రెడీ చేసుకుని తమలపాకుపై పెట్టుకున్నాను. ఇక్కడ ప్రమిదలకు కూడా మనం బొట్టును పెట్టుకోవాలి. చక్కగా తిరునామం దిద్దితే చాలా బాగుంటుందండి చూడటానికి కూడా. ఇలా అయితే బొట్టునైతే పెట్టేసుకుంటున్నాను. ఇది ఏంటి అనంటే, 7 శనివారాల వ్రతం నేను ఆల్రెడీ చేసుకున్నాను. అది పూర్తి అయిపోయిన తర్వాత శనివారాలు ఇలా చేసుకోవచ్చు. లేదు మనకి నిత్యం చక్కగా ప్రతి వారం ఇలా చేసుకుంటాము అనుకున్నా చేసుకోవచ్చండి. ఖచ్చితంగా మనం ఆ వ్రతం చేసుకునేంత తృప్తి, అంతే ఫలితం దొరుకుతుందని నా నమ్మకం. అయితే ఇక్కడ నేను స్వామివారి విగ్రహానికి ఇంకా శంకు చక్రాలు నామం కూడా ఉందండి. దానికి ఇలా నేను తులసి మాలని అయితే అలంకరించుకుంటున్నాను. ఇంకా పువ్వులు నేనైతే యాలకుల మాల కూడా వేశానండి. ఇది వచ్చి 27 యాలకల్ని కొంచెం వాటర్లో పసుపు వేసి నానబెట్టుకుని దారానికి పసుపు రాసి మనం గుచ్చుకోవాలి. దాన్ని స్వామివారికి అలంకరించుకోవాలి. ప్రతి వారం ఇలాగే చెయ్యాలా అంటే అవసరం లేదండి. మనకి ఎప్పుడైనా అనిపిస్తే అలా చేసి వేసుకోవచ్చు. మనం ఇది ఫోటోకి కూడా చేసుకోవచ్చండి. అయితే నేను స్వామివారికి నైవేద్యంగా ఇక్కడ బెల్లం పానకం ఇంకా వడపప్పునైతే పెట్టుకున్నానండి. దీనికోసం మనం ఎక్కువగా టైం తీసుకోవాల్సిన అవసరమూ లేదు, ఎక్కువగా ఖర్చు కూడా లేదు. పైగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యాలు కదండి ఇవి. అయితే ఇక్కడ దీపాలనైతే నేను 7 దీపాలను వెలిగిస్తున్నానండి. 2 ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ లేదు కొబ్బరి నూనె కూడా వేసుకొని ఇలా 2 వత్తుల్ని ఒక దీపంగా వెలిగించుకొని ఒక దాంట్లో 4 ఒక దాంట్లో 3 వేసి 7 దీపాలను అయితే వెలిగించుకున్నాను. అలా కాదు 2 ప్రమిదల్లో 2 దీపాలు వెలిగిస్తాము అనుకుంటే అలా కూడా వెలిగించుకోవచ్చు. ఇంకా నాకు ఇంట్లో అరటిపళ్ళు అవి ఉన్నాయి కాబట్టి తాంబూలం కూడా పెట్టుకున్నాను. పైగా కొబ్బరికాయను కూడా కొట్టుకోవచ్చు. లేదు అనుకుంటే చక్కగా దీపాలను వెలిగించుకొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి. అయితే ఈ దీపాలను వెలిగించుకున్న తర్వాత మనం నిత్యం ఎలాగైతే దీపారాధన చేసుకుంటామో మనకు వచ్చిన మంత్రాలని అలాగే విఘ్నేశ్వర శ్లోకాలని ఇలా చదువుకుంటాం కదా. దాంతోపాటే మనం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఉంటుంది కదండి, దాన్ని చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాలి. తర్వాత గోవిందనామాలు కూడా చదువుకుంటాం అన్నమాట. ఇవన్నీ బుక్లో లేదు అని అనుకుంటే మనకి మొబైల్లో కూడా వస్తాయి. లేదు చదువుకోలేము అనుకుంటే ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ దీపాన్ని వెలిగించుకొని నమస్కరించుకొని చక్కగా హారతి ఇచ్చుకుంటే చాలండి. నిజంగా చెప్తున్నాను, మనం ఈరోజు ఇలా చేసుకుంటే ఆ రోజు పెద్దగా ఇంట్లో ఒక పూజ లేదు ఒక వ్రతం చేసుకుంటే మనకి ఎలా ఉంటుంది, ఆ రోజంతా అదే ఫీలింగ్తో ఉంటాం కదా, అలా అనిపిస్తుంది. లేదు ఒక టెంపుల్కి వెళ్ళాం, స్వామివారిని దర్శించుకున్నాము, అక్కడ అభిషేకం చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మైండ్ అంతా దాని చుట్టే తిరుగుతుంది కదండి. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకి ఆ రోజంతా ఇదే భావన కూడా ఉంటుందండి. ఇది నిజంగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నానమాట. అయితే ఒక మనిషికి మానసిక ప్రశాంతత ఇంకా ఆరోగ్యం కంటే ఇంకా పెద్ద వరాలేవి ఉండవని నేనైతే అనుకుంటానండి. సో మీ అందరికీ ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఏంటి అనంటే, ఈ దీపాలు మనకి నెక్స్ట్ డే ఏం చేయాలి అంటే, మనం పూజకి సంబంధించిన నిర్మాల్యం అంటే
పూలు ఇవన్నీ వాడిన పూలన్నీ ఎక్కడ వేస్తామో నీళ్ళల్లో అయినా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎవరు తొక్కని చోట్ల మొక్కల్లో వేస్తాం కదండి, అలా అయినా వేసేసుకోవచ్చు అనమాట. ఈరోజు ఖచ్చితంగా చాలామంది ఒంటిపూట భోజనాలు చేస్తూ ఉంటారు కాబట్టి అలా చేసుకోవచ్చండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.